పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అల్లు అర్జున్ తన కొత్త సినిమా రాకా కోసం హాలీవుడ్ రేంజ్ స్కెచ్ వేస్తున్నారా? గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా అట్లీతో కలిసి సరికొత్త లీగల్ వార్ మొదలు పెట్టబోతున్నారా? మేనరిజమ్స్ కాపాడుకోవడానికి బన్నీ ఎందుకు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది? అసలు రాకా కోసం అట్లీ గ్యాంగ్ చేస్తున్న కొత్త ప్రొడక్షన్ యుద్ధం ఏంటి? పుష్ప సినిమాలోని మేనరిజమ్స్ స్టెప్పులు జనాల్లోకి ఎంతగా వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్స్టా రీల్స్ నుంచి రాజకీయ నేతల వరకు, చిన్న వ్యాపారుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు అంతా పుష్ప మేనరిజమ్స్ డైలాగ్స్ వాడేశారు. బన్నీ ఇమేజ్ ను ఇష్టం వచ్చినట్లుగా ఫ్రీగా వాడేసుకున్నారు. దీనివల్ల స్టార్ హీరో పర్సనల్ బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బతింటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. పుష్పకు జరిగిన డ్యామేజ్ చూశాక రాకా టీం ముందుగానే అప్రమత్తమైంది. అల్లు అర్జున్ వాయిస్ అండ్ స్టైల్స్ ఎవరూ వాడకుండా ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. అమితాబ్, రజనీ తరహాలో బన్నీ కూడా తన పర్సనాలిటీ రైట్స్ కాపాడుకునేందుకు చట్టపరమైన రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు రాకా మేనరిజమ్స్ వాడటానికి లేకుండా కేర్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ హిస్టరీలో ఒక స్టార్ హీరో తన డాన్స్ మూమెంట్స్ సైతం కాపీరైట్స్ తీసుకోవడం ఇదే తొలిసారి. అట్లీ తెరకెక్కిస్తున్న రాకా సినిమా మేనరిజం స్టైలింగ్ ను ఏఐ టెక్నాలజీతో కానీ మామూలుగా కానీ కాపీ చేయకుండా, అలాగే ఫేక్ వీడియోలు సృష్టించకుండా మేకర్స్ ముందుగానే లీగల్ లాక్ వేస్తున్నారు. వీటిని ఎవరైనా డూప్లికేట్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు. ఈ లీగల్ యాక్షన్ వెనుక పక్కా కమర్షియల్ ప్లానింగ్ ఉంది. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్స్, గేమింగ్ ద్వారా కోట్ల రూపాయల బిజినెస్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే సరదాగా వాడుకునేందుకు ఓకే గానీ కమర్షియల్ యాడ్స్ కోసం అనుమతి లేకుండా రాకాను వాడితే మాత్రం లీగల్ యాక్షన్ తప్పదు. పుష్పకు ఈ లీగల్ యాక్షన్ లేక ఇష్టం వచ్చినట్లు వాడేశారు అనేది బన్నీ టీం వాదన. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.